చెట్టు ఎదగాలంటే అనవసరమైనటువంటి కొమ్మలు చెలిపినట్లుగా మనం ఎదగాలంటే అనవసరమైనటువంటి బంధాలు కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఫుల్ ఫోకస్డ్గా మనం చేయాల్సినటువంటి పనిపైన పూర్తి కాన్సన్ట్రేషన్తో ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేయాలనుకున్నామో ఆ పనులని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. లేదు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి డిస్టర్బ్ వలన మనం కోలుకోలేక మనం చేయాల్సినటువంటి పనిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేక డివియేట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నాకు నేను చూసిన ఒక సంఘటన మీతో షేర్ చేస్తాను. బంధువులు అనమాట. ఇంకా బంధువులు అంటే రకరకాలు ఉంటారు కదా, మీకు తెలుసు కదా, పాలోళ్ళు ఉంటారు, అత్త తరపు అమ్మ తరపు ఇలా వరుసలు ఏవేవో ఉంటాయి. సరే, వాళ్ళు దూర బంధువులు అవుతారనమాట. ప్రతి ఫంక్షన్కి అసలు వాళ్ళకి పడదు, మాట్లాడుకోరు. కానీ పిలవకపోతే ఎట్లా అని ఆ రిలేషన్ వల్ల వీళ్ళ ఫంక్షన్లకి వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళు పిలుచుకుంటూ ఉంటారనమాట. ఇలా పిలుచుకొని వీళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ప్రేమగా ఆశీర్వదించడం, ప్రేమగా కలిసి ఉండడం, ప్రేమగా పలకరించుకోవటం, సాధక బాధకాలు చెప్పుకోవటం, వీళ్ళ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు